ఆ మాటని మళ్ళీ మీకు వివరించి బలపడేలాగా స్థిరపడేలాగా ఆ రెండవ మాటలో దొంగ అయితే ఎలాగైతే మారు మనసు పొంది ఆయనతో కూడా పరదేశంలో ఎలాగైతే ప్రవేశించారో అతి రీతిగా మాట్లాడి మనల్ని బలపరచడానికి నా శరీరాన్ని నా దేహాన్ని ఆయన వాడుకున్నందుకు కృతజ్ఞతలు. అలాగే ఈ మాట నిమిత్తము మనం ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా దేవ, ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకున్న దేవా, నీకు వందనాలు. అయ్యా, ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజు అనగానే తండ్రి దేవా, నీ మాటలు ఏమైనా తండ్రి దేవా మేము వివరించుటకు నాయన తండ్రి దేవా ఏ యోగ్యత అర్హతలైన మమ్మల్ని మీరు ఎంచుకున్న విధానాలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఆ మాటని వివరిస్తుండగా నాయన తండ్రి దేవా మీ పరిశుభ్రత మాలో ఉంచండి. అయ్యా, మేము చంచలుగా ఉండేవాళ్ళము దేవా, గాలి వేస్తే రొమ్మ ఎలాగైతే ఊపదో అటువారము. మా బుద్ధి స్థిరమైనది కాదు, మా జ్ఞానం లేని వారు మీకు దేవా. కాబట్టి నాయన తండ్రి, ఈ వాక్యం చేత నాయన తండ్రి దేవా నన్ను మమ్మల్ని దేవా మీరు బలపరచమని, తద్వారా మీకు మహిమార్గంగా ఉండడానికి సహాయం చేయమని, నా దేహతలం ఆలోచనలు విమోచీకరణ నుంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. పరలోకపు ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 23:43 వచనం చదువుతున్నాం. అందుకైన వాడితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దొంగ ఎంతో గొప్పవాడు కదా, లక్కీ ఫెలో. ఎందుకంటే ఆయనకి ఒక మీటింగ్కి వెళ్ళడం తెలియదు, ఆయన సంఘంకి రావడం తెలియదు. కానీ వితిన్ అంటే 9 గంటల నుండి యేసు ప్రభు వారికి ఒక 3 గంటల వరకు ఆయనకి సిలువలో వేశారు. అంటే యేసు ప్రభు వారితో ఆ దొంగలు కూడా ఇరువైపులు, ఎడమ వైపు ఒకరు, కుడివైపు ఒకరు ఉన్నట్టు మనం చదువుకుంటుంది ఇంట్లో. అయితే 9 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభుతో ఉన్న ఆ దొంగ, రెండో దొంగ యేసు ప్రభు వారితో కూడా పరదేశంలో ఉంటాడని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. అతనికి అంటే ఇచ్చారు, పరదేశంలో నాతో కూడా నువ్వు ఉంటావని చెప్పారు. నేను నిజంగా చెప్తాను, దొంగ చాలా లక్కీ ఫెలో. ఎందుకంటే మనం రక్షణ తీసుకొని మనం వెళ్తామా లేదా, మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనమైతే రక్షణ అయితే అంటే మనల్ని కాదు, అంటే మిమ్మల్ని కాదు, నేను కూడా మీలో ఒకరిని, మనం రక్షణ తీసుకొని ఆయన యందు బలముగా స్థిరముగా సబుద్ధి కలిగి బుద్ధి కలిగి మనం ఎవరు ఆయన ప్రేమ అడుగుజాడుల్లో, ఆయన క్షమించే అడుగుజాడుల్లో, ఆయన పొరుగు వారిని కూడా ప్రేమించు ఆయన ఒక అడుగుజాడుల్లో మనము ఎంతవరకు నడుస్తున్నాం? నువ్వు ఒకరిని దూషిస్తే ఎదుటివారు కూడా మనం దూషిస్తారు. లేదు, ఎదుటివారు మనకి ఏదైనా మాట అన్నప్పుడు, ఆ తప్పు నువ్వు చేయనప్పుడు కూడా వాళ్ళు ఏదైనా మాట అంటే నాకు నువ్వు ఇలాగంటావా, నీకుండే కానీ నేను తక్కువ తిన్నానా, నాకు నూరు లేదా, నేను అనలేనా అని మనము అనేక మాటలు ఇస్తేస్తాం. కానీ యేసు ప్రభు వారు పక్కన ఉండి 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన చాలా మాటలు విన్నారు. యేసు ప్రభు వారి నోటి మాటలు చాలా విన్నారు.
ఆ విన్న తర్వాత ఆయన కూడా దూషించే వాళ్ళు ఒకరు, ఆయన కూడా దూషించారు. ఎందుకు? ఆయన కోసం తెలియక. అంటే ఆ మాటని ఆయన హృదయము కొట్టుకోక ఆ ఇద్దరు దొంగలు కూడా సంభాషణ కూడా ఒకరితో ఒకరు యేసు ప్రభువాన్ని దూషించినట్టు కూడా దీంట్లో ఉంటుంది. దూషించినట్టు ఉంటుంది కానీ ఈయన దూషించినట్టు ఉండదు. ఒకరితో ఒకరు అన్నట్టు ఉంటుంది కానీ ఫస్ట్ దొంగ అంటే ఇతను ఏకీభవించినట్టు ఉంటుంది. బాగా చదివి మనం ఆ మాటను ధ్యానించినప్పుడు ఇతను ఏకీభవించినట్టు. అంటే నేను ఆ విషయం నేను ఒక మాటని మీకు చెప్పాను కదా అనేసి అంటే మీరేంటి తలూపునట్టు అవును చెప్పావు అనే రకంగా తలూపునట్టు ఉంటుంది తప్ప కానీ ఈ నోటి ద్వారా కూడా చెప్పినట్టు చదివితే నాకు అనిపించలేదు. ఆ మాట ధ్యానించినప్పుడు కూడా నాకు అనిపించలేదు. ఇద్దరు సంభాషణ చేసి దూషించినట్టు ఉంటుంది తప్ప కానీ ఎందుకు అంటే ఈయన దొంగ పైన యేసు ప్రభు వారి ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన ఏ మాట కూడా అంటే తోలనాడగా మనం చెప్తాం కదా, కొంతమంది ఏ మాట అన్నా సరే ఈ మాట నా మాట విన్నాడు అని మనం బలంగా ఒక మాట చెప్తాం. కానీ అయితే ఇప్పుడు దూషించినట్టు కూడా ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. ఈ దొంగలిద్దరు కూడా దూషించినట్టు కూడా ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32. చూసారా? అంటే ఒకరితో ఒకరు అనుకున్నట్టు ఒకరితో ఒకరు చెప్పినట్టు. అంటే అది మాట్లాడవచ్చు, లేదంటే చెప్పినప్పుడు అవునంటే అవును అన్నట్టు కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే దూషించిన వారు కూడా యేసు ప్రభు వారు పరలోకం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంట? ఆయన యేసు ప్రభు వారిలో ఏం చూసుంటారంట? ఆయన ఒక దొంగే కదా. కానీ యేసు ప్రభు వారిలో ఏం చూసి ఉంటారు? ఆయన యేసు ప్రభు వారు మాట చెప్పేటప్పుడు ఏంటంటే ఒక మాట అంటే ఫస్ట్ మనకి 1వ మాటలు ఉంటుంది కదా. ఒకసారి ఆ మాట చదువుకుందాం. లోకాసు 23:34లో చూడు, మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు కాబట్టి మీరు క్షమించండి అని చెప్పేసి దేవుడు కొడుతున్న వారిని, ఉమ్ము వేసే వారిని, ఆయన ఒళ్ళు రక్తమడుగులై ఏర్లై పోతుంది. నాగలి భూమిని ఎలాగైతే దున్నుతుందో అట్టి రీతిగా ఆయన ఒళ్ళంతా దున్నబడింది. అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు వారు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టగా ఈ కొట్టేవారిని సైత్యము, మాట్లాడేవారు సైత్యము, ఉమ్ము ఊసేవారు సైత్యము, చెంపులు ఇసిరేవారు సైత్యము, రాళ్ళతో కొట్టేవారు సైత్యం ప్రతి ఒక్కరిని తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించండి అని. నేను అనుకుంటున్నాను ఆ దొంగలో ఫస్ట్ హృదయము, ఆయన మనస్సు, ఆయన మారడానికి గల కారణము ఈ ఒక్క మాటని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదేంటిది, మనమైతే దొంగలము, బందిపోట్లము. ఎందుకంటే బందిపోట్లు అనగా వాళ్ళ ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడు. మనుషుల దగ్గర ఏముంటాయో దోసుకొని వాళ్ళ ప్రాణాలు కూడా తీయేస్తారు. అలాంటి బందిపోటు దొంగలు. అలాంటి వారు కూడా మారారు అనేసి అంటే యేసు ప్రభు వారు చూపించిన ప్రేమే, ఆయన క్షమించే గుణమే. నాకు తెలిసి ఈ వాక్యము చదివేటప్పుడు కూడా ఎక్కువ అయ్యా దొంగ మారడం ఏంటి, నేను ప్రార్థన చేసుకొని ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏమీ లేదు. ఈయన హృదయము, ఈయన మనసు ఎంత హఠాత్తుగా 9 గంటల నుండి 3 గంటల వరకు నీతో ఉన్న దొంగ మారాడు. కానీ నేను ఇన్ని సంవత్సరాల నుండి
అంటే నేను పుట్టిన నుండి లేదంటే మన తాతలు కానీ మన అదే ఇంకా వాళ్ళు ముత్తాతలు కానీ అంటే అంతవరకు అంత నుండి కూడా నమ్ముకున్న వారు మాలో ఎంతమంది ఉన్నారు. కానీ ఒక 9 గంటల 3 గంటల వరకు ఇంత చేసిన వారు అంటే ఇప్పుడు మోసేకి దానియేలుకి ఇంకా ఎంతోమంది మన భక్తులు ఉన్నారు కదా, బైబిల్లో చదివే మనం వాళ్ళ చరిత్రలు చదివే భక్తులు, వారు వెళ్ళారో లేదో కూడా ఎక్కడ రాసి ఉండదు. కానీ దొంగ మాత్రం పరలోకంలో ప్రవేశించినట్టు యేసు ప్రభు వారు మాటించారు ఆయనకి, నువ్వు కూడా పరదేశంలో ఉందని. ఎంత ఏంటి 9 గంటల నుండి 3 గంటల వరకు పరదేశంలో అంటే యేసు ప్రభు వారి పక్క నుండి పరలోకాన్ని సంపాదించుకున్నాడు అనేసి అంటే నిజంగా నాకు దొంగ ఎంత లక్కిపోయో, అసలు ఎంత హృదయాన్ని ఎంత బాగా యేసు ప్రభు వారు ఆకట్టుకున్నారో, అసలు ఎంత గొప్పతనం అది. నేనైతే అతన్ని దొంగ అనడానికి కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అలాగా మళ్ళీ బందిపోటు దొంగ అనేసి అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆయన పరలోక రాజ్యంలో ఆయన సోటు చేసుకున్నాడంటే ఆయన ఇంటి దొంగ ఎలాగవుతాడు. నాకు గొప్ప ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు వారు ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఆయన్ని వెంబడిస్తున్నాము. ఎప్పుడైనా సరే మనము దేవా వారు బిల్డింగ్లు కట్టుకున్నారు, నా బిల్డింగ్ కావాలి, నేను వ్యాపారం పెట్టుకున్నాను, వ్యాపారం తగిన డబ్బు కావాలి, అయ్యా ఈ లోకంలో వాళ్ళు 10 తులాల బంగారం కొనుక్కున్నారు, నాకు 10 తులాల బంగారం కావాలి అంటే ఎప్పుడూ మనం దేవుడికి అడిగేది, దేవుడి వైపు మనం చూసి దేవుడికి ధ్యానించి దేవుడికి వెంబడిస్తున్న వారం కూడా మనం ఏమి లోక సంబంధమై ఈ లోకాన్ని అనుసరించి కొన్ని కోరికలు మనం కోరుతాం. కానీ దొంగ అలాగ కోరలేదు. ఆయన 9 గంటల నుండి మాట్లాడిన మాటల్లో ఇంకొక మాట కూడా, ఆయన అడగడం కూడా యేసు ప్రభు వారిని అడగడం కూడా ఆయన రాజ్యం కోసం అడుగుతాడు. అదే వచనంలో లూకా సువార్త 23:42 వచనం. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ఏమడిగాడు? ఆయన రాజ్యం వస్తుందని దొంగ గ్రహించాడు. చూడండి, కానీ ఫస్ట్ దొంగకి దూషించడమే. ఆయన ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన, అయ్యా నువ్వు దేవుడివే కదా, నువ్వు తప్పించుకో, మమ్మల్ని తప్పించు, అయ్యా నువ్వు సిలువలో ఉన్నావు, మేము సిలువలో ఉన్నావు, నువ్వు నిజంగా దేవుడు అయితే 3 రోజుల్లో నువ్వు మళ్ళా యెరూషలేమును కట్టినవాడు అయితే మమ్మల్ని కూడా తప్పించు. అదే ఆ దొంగ బాధ, ఫస్ట్ దొంగ బాధ. కానీ ఈయన ప్రతి ఒక్క మాట గ్రహిస్తున్నాడు. అయ్యా నీ రాజ్యము వెనకన వస్తుందని నాకు తెలుసు, నీ రాజ్యంలోకి నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన అడిగాడు. ఎంత గ్రహించు, ఆయన ఏం అడగలేదు, అయ్యా నా దగ్గర నుండి తప్పించు అని ఫస్ట్ దొంగలాగా ఆయన మాట్లాడలేదు. ఆయన రాజ్యం, నీ రాజ్యం వస్తుందని నాకు తెలుసు, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నాకు పట్టుకొని వెళ్ళిపో, నన్ను విడది మళ్ళీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నాకు ఆ రాజ్యంలో ఒక రాజును చేయనేసి కూడా అడగలేదు. ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అంటే ఈయనే దేవుడు అని ఆయన అంగీకరించాడు. ఈయన మళ్ళీ లేస్తాడని అంగీకరించాడు, నమ్మాడు దొంగ. కాబట్టి ఆ మాట గ్రహించి, అయ్యా నీ 2వ రాజ్యంలో నువ్వు మళ్ళా రాజ్యం కోసం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో నాకు జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ రాజ్యంలో నేను ఉండాలని ఆయన అనుకున్నాడు. అయితే ఈ రాజ్యము మళ్ళీ 2వ రాజ్యం, మళ్ళా ఆ రాజ్యం నాది, ఈ లోక సంబంధము కాదు,
నాది పరలోక సంబంధం అనేసి కూడా యేసు ప్రభు వారి దగ్గర మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన స్పష్టంగా చెప్పాడు కూడా. అది ఒకటో పేతురు కాదు, యోహాను సువార్త 18:36. ఒకసారి యోహాను సువార్త 18:36 చెప్తాడు. నా రాజ్యం కాదు, చూసారా, ఈ లోకము సంబంధమైనది ఆయన కాదు. ఈ మాట కూడా అప్పుడు ప్రవశించారు కాబట్టి, ఆయన ఈ లోకము ఈ సంబంధము కాదు కాబట్టి ఆయన నిమిత్తము ఆయన ఎన్నో దగ్గర సువార్త చెప్పి మాట్లాడిన మాటలను బట్టి ఆయన నిజంగా ఆయన మళ్ళీ లేస్తాడు, వస్తాడు, ఒక రాజ్యం కడతాడు. ఆయన పరలోక రాజ్యం ఆయనది. ఆ రాజ్యంలో మనం అందరం ఉంటామని దొంగ గ్రహించాడు కాబట్టి ఆ దొంగకి పరలోకం ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ లోకంలో దొంగలకు మనం ఎవరైనా ఉన్నామా? దొంగ ఆలోచించినట్టు ఎవరైనా మనం ఆలోచిస్తున్నామా? ఏం లేదు. మనం చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం. ముందు చెప్పిన వాక్యము అంటే మీకనే కాదు, నాకు కూడా చెప్తున్నాను, నాకు కూడా గుర్తుండదు. అమ్మగారు ఏదో చెప్తున్నారు, మనం వింటున్నాము, తింటున్నాము, వెళ్ళిపోతున్నాము, అంతే. ఆయన మన కోసం ఎందుకు మరణించారు, ఆ శిక్షను ఎందుకు ఆయన అనుభవించారు, ఆయన అనుభవించవలసిన పని ఏముంది? ఏ రోజు కూడా చెప్తాడు. ఇప్పుడు ఈయన మరణముకు అప్పగించిన తప్పు ఏమి చేయలేదని చెప్తాడు రాజు కూడా. తెలుసు ఆయన తప్పు చేయలేదని ఆ రాజ్యాధికారి కూడా తెలుసు. కానీ కైసరు అతను వసూలు చేస్తారు కదా, పన్నులు వసూలు చేస్తారు. ఆ వసూలు చేసినప్పుడు అన్యాయంగా వసూలు చేస్తున్నారని మన యెరూషలేములో దుకాణాలు పెట్టి అన్ని అమ్మకాలు జరుగుతాయని ఆయన కోపం. ఇది నా మందిరము, ఇందులో అపవిత్రమైనవన్నీ జరుగుతున్నాయి అని మన సత్యానంద చెప్పాడు అనుకుంటారు ఈ వాక్యం. ఆయనకి ఎంతో కోపం వచ్చింది. ఆ కోపం నిమిత్తము దాని నిమిత్తమే యేసు ప్రభువుకి సిలువ వేశారు. అయితే ఆయన ఏ తప్పిదము చేయలేదు కదా, ఏ తప్పిదము చేయలేదు. మనం ఈరోజు అంత గ్రహించామా? ఆయన ఏమి నా పాపముల నిమిత్తం ఆయన మరణించారు తప్ప, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. అంత ఒంటిలో ఒక్క రక్తపు పొట్టు కూడా ఆయన ఒంటిలో లేదు. చివరి రక్తపు పొట్టు వరకు ఆయన మన కోసమే దారిపోశారు. కానీ మనం గ్రహించామా? గ్రహించట్లే. ఆయన వెంబడించేవాళ్ళు అంటే ఆయన్ని అనుమానము వెతకాలి. ఆయన కొరకు వెతికి ఆయన ఎందుకు మరణించారు, ఆయన ఒకవేళ మాట్లాడితే ఆయన ఏ మాటలు మాట్లాడేవారు? ప్రేమించే మాటలు మాట్లాడేవారా? ఎవరైనా తుణికరించే మాటలు మాట్లాడేవారా? వాక్యానుసారంగా ఎప్పుడు మాట్లాడరు. ఇక్కడ మనమనే కాదు, క్రైస్తవులని వారు ఎక్కడ చూడండి ఎవ్వరు కూడా మాట్లాడరు. బైబిల్లో అనేక రకాలుగా అనేక వాక్యాలను చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాతో ఒక వాక్యము దేవుడు ఒక విధంగా మాట్లాడిన దేవుడు, వేరే వాళ్ళతో ఇంకొక రకంగా దేవుడు మాట్లాడవచ్చు వాళ్ళ తలంపులను బట్టి. అదే రీతిగా ఉన్నారు. కానీ ఈ ఒక్కటే ఈ గుడ్ ఫ్రైడే అనేది ఆయన వైపు చూసి అసలు ఆయన ఏం చేశాడు? ఏ తప్పిదము చేయలేదు కదా. ఆయన కొరకే ఆయనకి అనేకలకి ఇప్పుడు ఆయన అయితే ఎలాగైతే సాక్షిగా నిలబడ్డాడో ఆయన కోసం మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో, మన కోసము మన పిల్లలు ఆ పిల్లలు చెప్పుకునేలా మనము ఉండాలి. ఒకరిని మోసం చేయకూడదు, ఒక నిర్ణయం చేయకూడదు, పొరుగు వారిని మన మేలు కూడా ఆశించకూడదు అనే రీతిగా మనం ఉన్నాము లేము. కానీ దొంగ మాత్రం ఒకే ఒక మాట, అయ్యా మీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా,
ఆ మాట కూడా ఎంత దీనిగా అడిగి ఉంటాడో శిలువలో ఉండి కూడా. ఆయన, అయ్యా యేసయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఎన్నో దొంగతనాలు చేశాను, ఎన్నో తప్పులు చేశానయ్యా అని ఎంతో మనసులో కూడా ప్రార్థన చేసుకుని ఉంటాడు కదా. ఆయన ఎంతో బాధపడి ఉంటాడు. అయ్యో మేమైతే తప్పులు చేశామే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన శిలువను వేలాడ తీశారు అని వాళ్ళు దూషించుకున్నప్పుడు కూడా ఎంతో బాధపడి ఉంటారు. ఇప్పుడు అదేవిధంగా ఫస్ట్ దొంగ మాట్లాడినప్పుడు కూడా ఆయన ప్రవర్తన చూడాలి ఒకసారి, ఎలా మాట్లాడతాడు ఆయన. అదే 23:39 చదవండి. అప్పుడు కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా? నువ్వు దేవుడికి భయపడవా? చూడు, ఆ దొంగను కూడా, ఏకీభవించిన దొంగను కూడా, ఫస్ట్ దొంగని ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. ఆయన దేవుడిని గ్రహించాడు. నువ్వు దేవుడికి భయపడవా? ఇంకా నువ్వు 9 గంటల నుండి ఒకే అరేపాటు ఎప్పటికాట్లాగా, అయ్యా నువ్వు దేవుడు అయితే నువ్వు దిగిరా, నన్ను దించు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మారవా? నువ్వు దేవుడికి భయపడవా? ఆ ఒకటో దొంగతో కూడా ఎంత శుభ్రంగా మాట్లాడాడు అంటే అప్పటి నుండి ఆయన్ని గ్రహించాడు. మనమైతే ఆ శిక్షకి అర్హులు, ఆయన కాదు. నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు, అయినా దేవుడికి నువ్వు భయపడవా అని ఆయన ఒకటో దొంగతో గద్దిస్తున్నాడు. నేను ఎక్కడో చదివాను, నీతిమంతునికి అది కాదమ్మా, నీతిమంతులకి మాట, గద్దింపు మాట ఏదో ఉంటుంది, లోతుగా తగులుతుందంట. నీతిమంతులకి గద్దింపు మాట లోతుగా తగులుతుందంట. అది నేను ఏదో దీంట్లో చదివాను, గుర్తులేదు నాకు రెఫరెన్స్ అని. అంటే ఈయన కూడా నీతిగా ఉండడానికి నేను అనుకుంటున్నాను. అంటే ఆ మాట, వీరిని క్షమించు అయ్యా, వీరు నాకు కొడుతున్నారు, నా ముఖం మీద ఉమ్మేశారు, వీరికి అన్నీ తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించయ్యా. కొరడాలతో కొట్టడం వాళ్ళకి తెలియని పని. ఏదో గద్దింపు మాట లోతుగా, నీతిమంతునికి లోతుగా తగిలినట్టు ఉంటుంది. అంటే ఒక మాట నీతిగా రిఫరెన్స్ కానీ ఇప్పుడు నాకు తెలియదు. నీతిమంతునికి ఒక మాట గద్దింపు అది లోతుగా తగులుతుందని ఉంటుంది. అయితే వీళ్ళకి తెలీదా, వీళ్ళు కొరడాలతో చీల్చి, అంటే దానికి కుక్కలు ఉంటాయి, ఇలాగ కొడితే మళ్ళీ అటు నుండి ఒక ముక్క ఎక్కలోపన వస్తుంది. అలాంటి కొరడాలతో కొట్టుకోవడం వాళ్ళకి తెలీదా? ముఖం మీద ఉమ్మేస్తుంటే వాళ్ళకి తెలీదా? రాజు, ఏ రోజు రాజు, ఈయన మరణంగా తగిన తప్పు ఏమీ చెయ్యట్లేదు అనే సంగతి వీళ్ళకి తెలీదా? ఇంకా కొడుతుంటే రాజు చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఒక ఇగోకి వెళ్ళి, ఈయన ఉంటే మనకి వ్యాపారం జరగనివ్వరు, ఈయన ఉంటే మనకి చాలా మంది సువార్త చెప్తున్నారు, ఈయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, మన మాట జరగదు అని ఒక గూడు పుటనతో ఆయన్ని ఇరికించారు. అలాంటి వారు అయితే యేసుప్రభువు వారు తెలుసు, కానీ అయ్యా మీరేం చేస్తున్నారో మీరు ఎడగరు. ఆ ఒక్క మాట ఈ దొంగలోన ఇంత కొడుతుంటే, ఇంత చేస్తుంటే వీరిని క్షమించు అని అడుగుతున్నారు. ఎంత గొప్పగా దేవుడు అని చెప్పేసి ఆయన గ్రహించాడు. 17:10
సామెతల 17 అది ఒకసారి చదువుతావా? అలాగా ఒక మాట నేను క్షమించయా అన్న ఒక మాట ఆయనకి లోతుగా నాటింది. అక్కడ నుండి ఆయన కోసం ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఆయన కోసం ఆలోచించడం స్టార్ట్ చేసి అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా, నేను చాలా ఘోర పాపిను, ఎంతోమంది ప్రాణాలు తీశాను, ఎంతోమంది ఎన్నో బంగారాలు నగలు వజ్రాలన్నీ దొంగలాడాను, నేనైతే ఈ శిక్షకి అర్హుడినే, కానీ మీరైతే కాదయ్యా. అయ్యా మీరు మళ్ళా మీ రాజ్యం కోసం వస్తారు నాకు తెలుసు, ఆ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో పశ్చాత్తాపడి ఉంటాడు ఆయన రెండో దొంగ. కాబట్టి యేసు ప్రభు వారికి ఆయన పరదేశంలో నాతో కూడా నువ్వు ఉంటావు అని చెప్పేసి ఆ మాట ఇచ్చారు ఆయనకి. కాబట్టి ఆ దొంగలా మనం ఉన్నామా? లేదు. నేనైతే లేను. మీరున్నారో లేదో నాకు తెలియదు, నేనైతే లేదు. అయితే ఇంకా ఈ దొంగ ఇంకా ఎన్నో మాటలు వినుంటాడు. అంటే పేతురులో కూడా ఒక విషయం చదివాను. అంటే ఆయన నోటు మాట ద్వారా కూడా ఏ పాపం చేయలేదు, ఆయన శిక్షించిన వారిని కూడా శిక్షించలేదు, ఆయన గద్దించే వారిని కూడా బదులు చెప్పలేదు అని ఆయన మాట్లాడతారు. ఆ మాటలు కూడా వినుంటాడు కదా. అయ్యా నేను క్షమించని అడిగారు కాబట్టి ఈయన కూడా ఆ మాటలు కూడా ఈ దొంగ వినుంటాడు. ఇంత మంచి మనసా, పుట్టిన వారిని క్షమించు అని అన్నారంటే ఈయన ఎంత మంచి మనసా అని చెప్పేసి 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన మధ్యాహ్నం అదే 3 గంటల సమయంలో మరణించిన ఆ టైం వరకు కూడా ఆయన వరకు ఎంతో ఆలోచించాడు నాకు తెలిసి. చూడు, మనమైతే ఎవరికి ఏ గొడవలు లేనప్పటికీ ఎవరు మనకి అంటే మనం తప్పు చేసి ఎవరు మనం గద్దించాలని ఒక మాట అన్నప్పుడు కూడా నువ్వెంత నేనెంత అని మాట్లాడతాం. కానీ యేసు ప్రభువు ఆ మాట కూడా సిలువలో మాట్లాడలేదు. 1 పేతురు 2:22 అందులో చూడు, దేవుడు చేయలేదు దూషించలేదు. చూడు, ఆయన దూషించేవారికి దూషించలేదు, బెదిరించేవారికి బదులు చెప్పలేదు. ఎంత ప్రేమ! ఆ ప్రేమంతా ఆ సిలువని మోసుకొని వచ్చిన ఈ దొంగలు కూడా. అంటే మనం ఇప్పుడు కోర్టుకి వెళ్ళామనుకో, ఇప్పుడు ఎంతమంది దొంగలు అయితే ఉన్నారో వాళ్ళు ఉరిశిక్ష చేశారనుకో, ఆ ఉరిశిక్ష చేసినప్పుడు ఆ దొంగలతో పాటు అంటే ఎంతమంది దొంగలు 3 ఉన్నాయి 4 ఉన్నాయి వాళ్ళు తీసుకుని వెళ్తారు. అదే రీతిగా 9 గంటల సిలువ వేసినప్పుడు ఆ సిలువ యేసు ప్రభువుకి ఇచ్చి అక్కడ నుండి పట్టుకొని వెళ్ళమన్నప్పుడు ఆ దొంగలు కూడా ఇరువైపులు 2 దొంగలు కూడా ఉంటారు. ఆ సిలువ కూడా వాళ్ళు కూడా మోసుకొని వచ్చి ఉంటారు. అక్కడ నుండి రాళ్ళు ఉమ్ము వేసిన వారు ఆయన్ని కేకలు వేస్తారు కదా. ఈయన చంపి బరబ్బను విడుదల చేయాలి కేకలు వేసేవారు చాలా మంది ఉన్నారు. పెద్ద దొంగను విడుదల చేయమని చెప్తున్నారు. నీతిమంతునికి చంపి దొంగను విడుదల చేయమంటున్నారు. అలాంటి వారిని కూడా క్షమించు అన్నారనేసి అంటే ఆయన పక్కన నడిచి వచ్చి ఎంతో ఆయన కోసం విన్నారు కదా. ఆయన బాధ కూడా మర్చిపోయి ఉంటాడు, ఈయన దుఃఖే చూసుకొని ఉంటాడు. అయ్యో ఈ శిక్షకు మేము అర్హులము, ఈయన ఏ తప్పిదము లేదు కాబట్టి లేనప్పుడు కూడా క్షమించండి అన్నారంటే ఆ మాట నిమిత్తమే ఆయన బలముగా ఆ మాట ఒక్కటే, ఆ మాట పట్టుకొని ఆయన మారు మనసు పొందాలని నేను అనుకుంటున్నాను. అదే మనమైతే గ్రహించగలమా? అలాగా ఆయన ఎన్నో మాటలు మనకు 10 ఆదివారం ఎన్నో మాటలు మాట్లాడతారు. ఆయన నీ పొరుగు వారు ఏది ఆశించకూడదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి. మన దైవజనంతో ఆయన మన కొరకు ఆత్మీయ ఆహారం ఎంతో ఇస్తాడు.
చిన్నవైతే ఫస్ట్ తింటాం, తర్వాత అది నెమరు వేయడం మానేస్తాం. ఆ మాటలు మనం గ్రహించి ఆయన కొరకు దొంగ అయితే ఎలాగైతే పశ్చాత్తాపడి ఆ దొంగ మారు మనసు పొందాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుయా అది ఎంత విధంగా అయితే ఆయన కొరకు ఆయన వేడుకున్నాడు. అలాగే ఆ ఒకటో దొంగని ఎలాగైతే గద్దించాడో ఆ శిక్షకు మనం విధేయులు కానీ నువ్వు దేవుడికి భయపడవా అని ఎలాగైతే శిక్షించాడు. ఆయన బాగా గ్రహించండి, ఆయన ఆల్రెడీ ఒకటో దొంగ కోసం ఒకటో దొంగ దగ్గర సువార్త కూడా చెప్పాడు. ఆయన సువార్త కూడా చెప్పేసి ఉంటాడు. ఆయన దేవుడు, ఆయన వల్లే మనకి రాజ్యం వస్తుంది అని ఆయన నమ్మాడు. అందువల్ల ఒకటో దొంగతో చెప్తున్నాడు, నువ్వు దేవుడికి భయపడవా, ఈయన దేవుడు, ఈయన రక్షించేవాడు. మనమైతే శిక్ష విధిలో ఉన్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే సువార్త చెప్పిస్తున్నట్టే. అలాగా అదంతా గ్రహించిన యేసుప్రభు వారు ఒక్క మాట కూడా బదులు చెప్పలేదు. అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే 23:43 ఆయన బదులు చెప్పకుండా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, అస్సలు వెయిట్ చేసినట్టు కూడా లేదు. అట్టి రీతిగా అక్కడ రక్షణని యేసుప్రభు వారు రక్షణ ఆయన ఇచ్చారు. పరదేశంలో ఆయనతో పాటు ఈయన కూడా ఉన్నట్టు మనం తెలుసుకున్నాం. కాబట్టి నువ్వు నేను ఎలా ఉన్నాము, యేసుప్రభు వారు ఈ రెండో మాట ద్వారా మీతో మాట్లాడి ఎవరి హృదయాలైతే కదిలించారో ఆయన యేసుప్రభు వారితో మాట్లాడినట్టు, నేను మాట్లాడినట్టు కాదు. కాబట్టి నువ్వు నేను ఏ తప్పిదములు, ఏ తప్పులు, పాపములు అంటే మన చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ఏ మాట ద్వారా కూడా మనం ఏ తప్పిదములు చేసినా ఈ క్షణమే అయ్యా నా తప్పులను క్షమించయ్యా, అయ్యా నువ్వు ఏ తప్పిదము చేయలేదయ్యా, మేమైతే పుట్టుక నుండే జన్మకర పాపంలో మేము పుట్టాము, మమ్మల్ని క్షమించయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు దేవయ్య. ఈరోజు నాయన తండ్రి దేవా మీరు మాట్లాడే మాటను బట్టి నాయన తండ్రి దేవా ఇంకా మేము నాయన తండ్రి దేవా పాపం చేసిన వారమై ఉన్నాం దేవాలైనా, మా పాపాలన్నీ క్షమించి మీ కృపలో క్షమించి నాయన తండ్రి దేవా అయ్యా మీరు ఏ తప్పు చేయలేదు దేవా, మా కొరకు మరి మరణించారు దేవా. అయ్యా మీరు రెండో రాజ్యంలో నాయన తండ్రి మీ రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా దేవానికి స్తోత్రం. అయ్యా పరదేశంలో మీతో కూడా మేము ఉండడానికి దేవా అయ్యా ఆరాటపడుతున్నాం దేవా, వెతుకుతున్నాం దేవా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, మీ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాను నా పరమ తండ్రి.